హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా మల్పాటి కుక్స్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీ అండ్ ఎమ్మీగా ఉండే కొబ్బరి కరివేపాకు పచ్చడి అనేది ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది మనకి టేస్ట్తో పాటు హెల్త్కి కూడా చాలా మంచిది. ఇది మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో కొబ్బరి అలానే కరివేపాకు వేసాం కాబట్టి మన హెల్త్కి అయితే ఇది చాలా మంచిది. ఇది మనకి అన్నంలోకి, దోశల్లోకి, అలానే ఇడ్లీలోకి, దేంట్లోకైనా సరే కాంబినేషన్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం దీన్ని ఎలా తయారు చేసుకోవాలో, దీని తయారీ విధానం ఏంటో ఆలస్యం చేయకుండా చూసేద్దాం పదండి. నేను ఇక్కడైతే దీనికోసం ఒక కొబ్బరికాయని తీసుకొని ఇలా పగలగొట్టుకొని నీళ్ళు తీసేసాను. తర్వాత దీనిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 1 కప్పు వరకు వచ్చాయి. నేను అయితే ఇలా 1 కప్పు కొబ్బరిని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకున్నాను. మనకి మిక్సీలో వేసినప్పుడు ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల మనకి త్వరగా గ్రైండ్ అవుతాయి కాబట్టి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కప్పుతో 1 కప్పు కరివేపాకుని వాష్ చేసుకొని ఇలా 1 కప్పు కరివేపాకు అనేది తీసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ అనేది హీట్ అయిన తర్వాత మనం అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ అనేది 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలని యాడ్ చేసుకోవాలి. ఇవి మనకి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పచ్చి శనగపప్పు అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా పచ్చి శనగపప్పును కూడా యాడ్ చేసుకొని ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలానే 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి. మనకి ఇందులో జీలకర్ర వేయడం వల్ల చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది, అలానే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత ఇక్కడ నేను ఒక 10-15 వరకు ఇలా పచ్చిమిర్చివే, కాకపోతే ఇవి పండు మిర్చిని తీసుకున్నాను. మీ ఇష్టం, మీరు ఏ మిర్చి అయినా తీసుకోవచ్చు, ఎండుమిర్చి అయినా సరే తీసుకోవచ్చు మీ స్పైసీకి తగ్గట్టు. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న 1 కప్ కొబ్బరి ముక్కలు అనేవి ఇందులో యాడ్ చేసుకోవాలి. తర్వాత అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో 1 కప్పు కరివేపాకును కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని కూడా మనకి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. అలానే ఇందులో తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకోవాలి. మనకి కరివేపాకు అలానే కొబ్బరి కొద్దిగా పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకొని ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా మనకి ఇది పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వీటన్నిటిని కూడా ట్రాన్స్ఫర్ చేసుకొని మనం దీనిని అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మొత్తాన్ని కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా వేసుకొని దీనిపైన మూత పెట్టుకొని ఇప్పుడు మనం దీనిని ఒక్కసారి ఫోర్స్గా గ్రైండ్ చేసి ఇలా బరకగా గ్రైండ్ అయిన తర్వాత ఇందులో మనం కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మీకు కన్సిస్టెన్సీ అనేది ఏ విధంగా ఉండాలో చూసుకొని కొద్దిగా కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఈ విధంగా మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. దీనిని మనం రోట్లో దంచుకున్నామంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. రోల్ అవైలబుల్ లేని వాళ్ళు ఇలా మిక్సీ జార్లో చేసుకోవచ్చు. తర్వాత మనం దీనిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలాగైనా తినేయచ్చు, లేదంటే దీంట్లోకి పోపు పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ పోపు పెడుతున్నాను. గ్యాస్ పైన చిన్న గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, అలానే కొద్దిగా జీలకర్ర, ఒక 1/2 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు, అలానే కరివేపాకు, ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఇవి మనకి బాగా ఫ్రై అయిన తర్వాత ఈ పోపు అనేది మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చళ్ళలో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుంటే మనకి పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. చాలా ఈజీ, అలానే మనకి ఇది చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ఇంట్లో కొబ్బరి ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి. ఉట్టిగా కొబ్బరి పచ్చడే కాకుండా ఇలా కరివేపాకు వేసుకొని చేయడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిది.
కరివేపాకు అనేది మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ కరివేపాకులో ఎన్నో పోషక విలువలు ఉంటాయి. మనం దీనిని అయితే డైలీ ఏదో విధంగా డైట్లో యాడ్ చేసుకున్నామంటే మన ఆరోగ్యానికి చాలా మంచిది. మన హెయిర్ గ్రోత్కి కానీ అలానే కళ్ళకి మన బాడీకి చాలా మంచిది. అలా అని మనం కరివేపాకుని ఉట్టిగా అయితే తినలేము కదా. మనం కూరలో వేసినా సరే దాన్ని తీసి పక్కన పెడుతూ ఉంటాము. అలా కాకుండా ఏదో విధంగా ఇలా కొబ్బరితో కానీ లేదంటే ఏ పచ్చళ్ళలో అయినా సరే కరివేపాకు అనేది ఎక్కువ యాడ్ చేసుకొని మన డైట్లో యాడ్ చేసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది మనకి అన్నంలోకి, చపాతీలోకి, అలానే దోశల్లోకి, ఇడ్లీల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. దీనినైతే ఇడ్లీలోకి వాడాలనుకుంటే దీంట్లోనే కొద్దిగా వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేసుకొని దీని కనుక తాలింపు వేసుకున్నామంటే మనకి ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, చాలా ఈజీ కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలానే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి. అలానే ఫస్ట్ టైం కనుక మన వీడియోస్ చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే మీకు ఆల్ అన్న ఆప్షన్ వస్తుంది. దాన్ని ఆన్ చేసి పెట్టుకుంటే నేను ఏ వీడియో పెట్టినా ముందుగా నోటిఫికేషన్ మీకే వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బై బాయ్. సీ యూ ఇన్ అదర్ వీడియో.